సంక్షేమ పథకాలు కావాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు అంటున్నారు అంటే అందులో మనోడెవడు మందోడెవడు అనేది తెలుసుకొని మనోడికి సాయం చేయడం వల్ల క్యాడర్ మొత్తం మన దగ్గరే ఉంటది, ఎట్టి పరిస్థితుల్లో చివరికి చేజారకుండా ఉంటది అనేది ప్రణాళిక అని చెప్తుంటే అదే ప్రణాళికను ఇప్పుడు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నమాట. అంటే ఏవైనా పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏవైనా ప్రభుత్వం నుంచి వస్తున్న వాటికి సంబంధించి కానీ ముందు తన క్యాడర్కి ఇవ్వడం వల్ల ఆ క్యాడర్ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ, అంటే పార్టీ మారి ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళిపోతే తన వెంట క్యాడర్ మొత్తం కూడా వచ్చేలాగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడట. ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్లు మాత్రం రాబోయే ఎన్నికలకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇక సిట్టింగులకు టిక్కెట్, శాసనసభ్యులపై పెరిగిన వ్యతిరేకత, కొత్త వారికి టికెట్లు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సిట్టింగుల జాబితా, సర్వే వివరాలు రహస్యంగా ఉంచారట. ప్రతిపక్ష పార్టీలో చేరకుండా చూసేందుకు కూడా ప్రాధాన్యత